దాన్ని సూదులతో గుచ్చి గుచ్చి చంపేస్తాడు. సూదులతో గుచ్చి గుచ్చి చంపడం ఏంటక్క? గట్టిగా అనుకుంటే అదెంత, దాని లెక్కెంత, దాని భవిష్యత్తునే కాలు రాసేస్తాను. ఇంకాసేపట్లో నీ మనసు ప్రశాంతంగా మారిపోతుంది. అమ్మలాంటి దాన్ని చెప్తున్నాను. అబ్బా 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 అరే అబ్బా అరే అరే అబ్బా అబ్బా అయ్యా అయ్యా అబ్బా ఏమైంది? అబ్బా ఏంటో ఒళ్ళంతా సూదులతో కూర్చున్నట్టు ఒకటే నొప్పులు. అరే కొంప తీసి నాకు కూడా ఎవరన్నా చేతబడి చేశారేమో. చేతబడా? ఏ ఊరుకో, ఈ కాలంలో కూడా అలాంటివి ఉంటాయా? అదేంటి మరి, మీ బాబు మా బంగారాన్ని చేతబడి పేరుతో బెదిరిస్తున్నారంట. బంగారానికి మూఢనమ్మకాలు ఎక్కువ కదా, అందుకే బాబు కావాలనే ఏడిపిస్తున్నాడు. అవునా? అవును, లేకపోతే అమెరికాలో చదివొచ్చిన బాబు ఇలాంటివి నమ్ముతాడా? అయినా అమెరికాలో ఇలాంటివి నేర్చుకొస్తాడా? అంతా ఉత్తిదే. బంగారాన్ని ఆడుకోవడానికి ఇలా చేస్తున్నాడు. హలో, ఇదంతా మనమిచ్చిన ఐడియానే అనుకో. ఏరా నీకు ఇలా కదరా? ఏరా నువ్వు నీ బాబు కుమ్మక్కై నాకు నిద్ర లేకుండా చేస్తారా? నా కాలి కింద మట్టి తీస్తావా? నా జుట్టు తీసుకెళ్తావా? ఆగరా, ఆగు, నిన్ను ఆగరా. నా బ్యాగు, నా మూత, చూసావా, రాశంటే నమ్మావా? రాస్కిల్, ఆల్మోస్ట్ నేను అయిపోయాననే అనుకున్నాను. దిష్టి పోయిందిలే బంగారం, రిలాక్స్ అవ్వు. ఓ, దిష్టి అంటే గుర్తొచ్చింది, ఒక్క నిమిషం ఉండు. అమ్మా అమ్మా, నిజంగా నువ్వెంత మంచిదానివో తెలుసా? నీ చేత్తో దిష్టి తీసావో లేదో, దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడెంత హాయిగా ఉందో తెలుసా? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, అర్జెంటుగా రమ్మన్నారు. అది ఇంటికి. కూర్చో. మన కన్స్ట్రక్షన్ కంపెనీ ఓ ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్ కోసం ఇన్నాళ్ళు ఎదురు చూసిన సంగతి నీకు తెలుసు కదూ? తెలుసు సార్. మిగతా కంపెనీలన్నీ పోటీ పడినా ఆ కాంట్రాక్ట్ మనకే దక్కాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం. అవునా? అవును సార్. ఏమైంది సార్? ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ మనకు రాలేదా? ఏంటి సార్, అంత కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేస్తే మనకి రాకపోవడం ఏంటి సార్? నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ విచిత్రంగా ఆ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. సార్, ఏంటి సార్ ఇది? ఇంత పెద్ద గుడ్ న్యూస్
అంత డల్ గా చెప్తున్నారేంటి? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. నువ్వు నా ఆఫీస్లో అడుగు పెట్టగానే ఇంత పెద్ద ప్రాజెక్ట్ నాకు వచ్చింది. రాదనుకున్న కాంటాక్ట్ రావడం అంటే మాటలు కాదు. సో a small gift for you. ఇందులో నేను చేసింది ఏముంది సార్? మన కంపెనీ గుడ్ విల్ చూసి ఆ కాంట్రాక్ట్ మనకే ఇచ్చారు. లేదు లేదు, ఈ క్రెడిట్ అంతా నీదే. నేను ఇచ్చే గిఫ్ట్ నువ్వు తీసుకొని తీరాల్సిందే. తీసుకో. ఎందుకులేండి సార్? నా సాటిస్ఫాక్షన్ కోసం తీసుకో. ఓకే. తీసుకో. సార్ రింగ్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. హలో హలో, నేను బయలుదేరుతాను సార్. బాయ్. బాయ్ బాయ్. ఏంట్రా అన్నయ్య, నువ్వు రాదనుకున్న కాంట్రాక్ట్ నీకొచ్చిందా? నువ్వేనా అలా మాట్లాడేది? భయపెట్టో, బెదిరించో, అవసరమైతే ప్రాణాలు తీసో నువ్వు కావాలనుకున్న కాంట్రాక్ట్ దక్కించుకుంటావు. అలాంటిది ఇది అంత టఫ్ కాంపిటీషనా? టఫా బ్లఫా? గిఫ్ట్ ఇవ్వడానికి ఇదో సాకు. అదేంటి గౌరీ సార్ సడన్ గా రూట్ మార్చేశారు? ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారా, జీవిస్తున్నారా? నటనలో జీవిస్తున్నా. నీకు తెలీదులే చెల్లై, అమ్మాయిల్ని పడగొట్టాలంటే డబ్బు, బలం, బలగం, పరపతి ఏవి పనికిరావు. పడగొడితే ప్రేమతోనే పడగొట్టాలి. ఎవరు నా గురించి ఏం చెప్పినా నమ్మలేని స్టేజ్కి చైత్రాన్ని తీసుకొచ్చాను. ఇక మనసు విప్పే టైం కూడా దగ్గరకు వచ్చింది. అయితే ఇక్కడ నీ రూట్ క్లియర్ అయిందనమాట. దాదాపు క్లియర్ అయినట్టే. నీ సంగతి ఏంటి? అమ్మాయిలు అబ్బాయిల్ని లైన్లో పెట్టుకోవాలన్నా, అబ్బాయిలు అమ్మాయిని లైన్లో పెట్టుకోవాలన్నా రకరకాల పద్ధతులుంటాయి. నువ్వు ఏ పద్ధతిలో వెళ్ళినా నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ రిషిని మాత్రం వీలైనంత తొందరలో నీ రూట్లోకి తెచ్చుకోవాలి. నాకు తెలిసిన పద్ధతులే కాదు, కొత్తగా కొన్ని కనిపెట్టి మరీ ట్రై చేస్తున్నాను. చూద్దాం, ఏదో ఒక రూట్లో పడకపోతాడా? ఏ రూట్ అయినా, ఎలాంటిదైనా, ఇదంతా మనం ఎవరి కోసం చేస్తున్నామో గుర్తు చేసుకుంటే చాలు. ఎంత కష్టమైనా సరే సాధించాలనిపిస్తుంది. అవును, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని కూడా వదులుకొని రిషిని క్షమించేది కేవలం అత్త కోసమే. అవును, ఎప్పుడొస్తుంది అత్త? తొందరలోనే రాబోతుంది. రావలసిన టైం దగ్గరకొచ్చింది. గతాన్ని తవ్వడానికి, వాస్తవానికి సమాధి కట్టడానికి, భవిష్యత్తును ఏలటానికి అత్త తొందరలోనే మన ముందుకు రాబోతుంది. ఈ రాత్రికే కాశ్మోరా నిద్రలేచేది. కాశ్మీర్కి హనీమూన్కి తీసుకెళ్ళండి. 100 ఏళ్లగా సమాధిలో ఉంది. నీ రక్తం కోసం ఆకలితో నిద్రలేస్తుంది. ఓహో, దానికి బ్లడ్ బ్యాంక్ అడ్రస్ ఇవ్వండి, డైరెక్ట్ గా అక్కడికే వెళ్తుంది. మీరు కాఫీ డేకి వెళ్ళండి. ఏయ్,
నీకు చేతబడింటే అర్థం కావడం లేదా? నల్లబల్లి రక్తం, ఎర్రచందనం, జిల్లేడి పూలు, కొండ చిల్లు కుబుసం. బాగా నేర్చుకున్నారే. సైడ్ బిజినెస్ పెట్టుకుంటున్నారా? వెరీ గుడ్. ఇక్కడే చాతబడి చెయ్యబడును అని ఒక షాప్ తెరవచ్చు. ఏయ్, జోక్ అనుకుంటున్నావా? నిజంగానే చేసేస్తా. చేతబడి. చేయండి చేయండి, బాగా చేయండి. నా వెంట్రుకలు కావాలా? తీసుకోండి. హ, తీసుకోండి తీసుకోండి. మట్టి కావాలా? 1 మినిట్. ఇదిగో నా పాద ధూళి తీసుకోండి. ఒక పని చేయండి, ఒక ట్రక్ పంపించండి. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా గ్రౌండ్ లో తిరుగుతూనే ఉంటాను. మొత్తం మట్టి తీసుకువెళ్తారు గాని. ఏ నీకుంట్లో బాగుందా? ఆర్ యు ఓకే? లేదండి, ఇప్పుడే జస్ట్ నౌ ఇంటెన్సివ్ కేర్ నుండి డిశ్చార్జ్ అయి వచ్చాను. నేనేదో ఏడిపించడానికి బ్లాక్ మ్యాజిక్ డ్రామా ఆడితే దీనికి నిజంగానే పిచ్చెక్కినట్టుంది పాపం. ఇంకేదో ప్లాన్ వేసొస్తున్నాడు. ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఏంటి బొమ్మకి సూదులు గుచ్చుతారా? గుచ్చండి గుచ్చండి, బాగా గుచ్చండి. అవును, ఆ కాశ్మోరా మీకన్నా భయంకరమైందా? మనుషుల్లో ఉండే క్షుద్ర శక్తులు, పగ, కోపం, అసూయ, దగ ఇలాంటి వాటికన్నా ఘోరమైన శక్తులున్నాయా దానికి? ఉండవు. మనిషి కన్నా క్షుద్రమైన శక్తి లేదు. ఈ కక్షలు, కార్పణ్యాల కన్నా మించిన దెయ్యాలు లేవు. ఆ క్షుద్ర శక్తుల్ని ముందు మీలోంచి తరివేయండి. గుడ్, వెరీ గుడ్ యాక్టింగ్. కీప్ ఇట్ అప్. వెరీ గుడ్. పైకొస్తారు. వెరీ గుడ్. అమ్మ మీద కోపమా? కాదు, నాకు నచ్చని వాళ్లపైన కోపం. ఆ నచ్చనిది నేనేనా? చూడు చైత్ర, నువ్వక్కడికి వెళ్తే ముందు ముందు మనం ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని నిన్ను కొట్టాను గాని నీ మీద ద్వేషంతో కాదు. ఆ కోపం చల్లారడానికి నా నుంచి నువ్వు ఆశించేది క్షమాపణే అయితే నన్ను క్షమించు. అమ్మా, ఏదో ఆవేశంలో అలా అన్నాను అంతేకాని మా అమ్మ మీద నా కోపం ఉంటుందా? నిన్ను అవమానించారన్న బాధను తట్టుకోలేక వాళ్ళింటికెళ్ళి వాళ్ళని తిట్టాను. అది తప్పని నువ్వంటున్నావు, కానీ ఇప్పటికీ నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకున్న ఒకే ఒక ప్రపంచం మా అమ్మ. సినిమా అంటే నీకెంత ఇష్టమో, సినిమాలో నటించడం అంటే నీకెంత ప్రాణమో నాకు తెలుసు. నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వెంత సంతోషపడ్డావో నా కళ్ళారా చూశాను. అలాంటి ఆనందాన్ని
అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి అవహేళన చేస్తే తట్టుకోలేకపోయాను. అందుకే వెళ్ళి తిట్టాను. అంతలా రియాక్ట్ అయ్యానంటే అది నాకు మా అమ్మ మీదున్న ప్రేమ, తన పట్ల నాకున్న గౌరవం. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అన్నీ తనే అయి చూసుకుంది కాబట్టి తనంటే నాకు ప్రాణం. ఎంత ప్రేమ చూపించి నీ మీద చేయి చేసుకున్నాను. చెప్పాను కదమ్మా, నువ్వు చేయి చేసుకున్నందుకు నాకేమాత్రం కోపం లేదు. వాళ్ళంటేనే వద్దు, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయ్. ముందు కూర్చో, నీకొక విషయం చెప్తాను. చెప్పమ్మా. మీ బామ్మగారు మన ఇంటికొచ్చారు. ఎందుకు? ఈ ఏడాది ఏ ఇంట్లో మగ సంతానం ఉంటుందో ఆ ఇంట్లో తన తోబుట్టువులతో పూజ చేయించుకోకపోతే మగపిల్లలకి కీడు జరగబోతుందట. అయితే ఆయన ఇప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎందుకు? చెప్పేది పూర్తిగా విను. మీ బామ్మగారు చెప్పినట్టు ఆ కీడు జరక్క ముందే గుడికెళ్ళి పూజ చేయాలి. ఎవరికి కీడు? ఎవరు పూజ చేయాలి? అన్నలున్నవాళ్ళు చేయాలి. అన్నలు అంటావేంటి? నాకున్నది ఒకే ఒక్క అన్న, వాడిప్పుడు లేడుగా. ఎక్కడో ఓ చోట ఉండే ఉంటాడుగా. అయితే నా మాట వినమ్మా, రిషి కూడా నీకన్నయ్యే. ఇద్దరు అన్నయ్యల కోసం పూజ చేస్తే కీడు తొలగిపోతుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? తెలుసు. నిన్ను మనిషిగా చూడని మనిషి గురించి నేను పూజ చేయాలా? ఆ పూజ వల్ల నీ అన్నకి మేలు జరుగుతుంది కదమ్మా. దీనికి దానికి లింక్ పెడుతున్నావేంటమ్మా? వాడు, ఆ రిషిగాడు నిన్నెంత అవమానించాడు. వాడు బావుండాలని నువ్వు కోరుకుంటున్నావా? వాడి కోసం నన్ను పూజ చేయమంటున్నావా? అది కాదు, రిషి ఎలాంటి వాడైనా నాలోని నటనకి మళ్లీ జీవం పోసినవాడు. అతను బావుంటేనే కదా నేను బావుండేది. అతను బాగోలేకపోతే దేశానికొచ్చే నష్టమేం లేదు. కానీ నువ్వీ పూజ చెయ్యకపోతే నీ సొంత అన్నకి నష్టం జరుగుతుందమ్మా. ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో, కనీసం క్షేమంగా ఉంటే చాలని కోరుకోవడం తప్ప. అది తప్పని నేను అనడం లేదమ్మా. రాముడికి రావణాసురుడికి కలిపి ఒకే గుడి కట్టించమంటున్నావు నువ్వు. రాముడు గుడిలోనే ఉండాలి, రావణాసురుడి కాష్టం మండుతూనే ఉండాలి. చైత్ర, నేను పూజకు వెళ్ళాలని నువ్వు చెప్పాలనుకుంటే నేను వెళ్ళననే చెప్తానమ్మా. ఐఎమ్ సారీ. చైత్ర, అది కాదు, ఆగు. ఇదిగో వనజ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. వంట పూర్తి చేసి వాడికి భోజనం పెట్టు. నేను కూడా వస్తాను అమలత్త. నువ్వు వస్తే వంట ఎవరు చేస్తారే? మీ బాబా? పిలవని పేరంటానికి తగుదనమ్మా అని వచ్చేస్తావు. నోరు మూసుకొని పంచుడు. పిన్ని,
నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, టీ ఎవరు ఇస్తారు? ఆ మాత్రం దానికి నేనే కావాలంట్రా నాన్న. ఓసేయ్ వాడికి టీ అంటే ఇవ్వు ఇవ్వు. ఆ, అత్త ఆ, ఏయ్, ఏం చేస్తున్నా? తలుపులు మూస్తున్నాను. ఎందుకు? ఇద్దరమే ఉన్నందుకు. ఒళ్ళు ఎలా ఉంది?